సాస్ కన్నా ఎక్కువ అవగాహన ఆయన ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఎంత ఏ డిగ్రీలో వాడుకోవాలి, ఎక్కడ వదిలేయాలి అనే అది ఐఎమ్ షూర్ ఆయనకి ఎన్టీ రామారావు టైం నుంచి ఉంది కాబట్టి చిరంజీవి గారు నథింగ్ ఇన్ కంపారిజన్. రైట్. ఇక్కడ జగన్ యాంగిల్లో చూసుకున్నప్పుడు అంటే తను సోనియాని వ్యతిరేకించినప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. జైలుకు వెళ్తానని తెలిసి చేశానట్ట ఆయన, లేకపోతే అవన్నీ ఊరికినే బెదిరిస్తారులే అని ఆగినట్ట? అది ఐ కాంట్ సే దట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ అంటే ఇప్పుడు డీటెయిల్స్ ఆ కేసులన్నీ ఇంకా సబ్జుడిషియల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏంటి అది అనేది నాకు కూడా పెద్ద అవగాహన లేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు ఒక ఇన్ని ఫోర్సెస్ మిమ్మల్ని ఎదుర్కొంటున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకున్న ఆయుధాలు వాళ్ళకున్న పవర్స్ యూజ్ చేస్తారనేది ఎంత ఎవరికైనా తెలుస్తుంది. అదేం పెద్ద సీక్రెట్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. కానీ ఏదైతే అది అవుతుంది అని మొండిగా వెళ్ళిపోవటం అనేది ఆయనకున్న ఒక ట్రైట్ నేచర్, ఆయన నేచర్లోనే ఉంది. అందుకని నేను సర్ప్రైజ్ అయ్యాడని నేను ఫీల్ అవును. అలా అయినా సరే నేను పోరాడతాను అనే ఒక డెసిషన్ తోటి ఈ స్టార్టెడ్ అనేది నా ఫీలింగ్. రైట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర మీ దృష్టిలో అంటే ఇప్పుడు ఈవెన్ మూవీలోనా లేకపోతే మీ దృష్టిలో ఇందులో గ్యాప్ని తను క్యాష్ చేసుకుందాం అనుకున్నారా? అంటే కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం మధ్యలో చిరంజీవి ట్రై చేశారు, అప్పుడు గ్యాప్ని సక్సెస్ చేసుకోలేదు. తర్వాత రాబోయేటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి ప్లేస్ రాకుండా తను ఆక్యుపై చేయాలనుకున్నారా? అది ఆయన సొంత ఆలోచన, చంద్రబాబు నాయుడు ఎత్తుగడలో భాగమా? నాకు పవన్ కళ్యాణ్కి అంత ఆలోచన మైండ్ ఉందని నేను అనుకోవట్లేదండి. అలా ఇంటలెక్చువల్ అని కదా, ఇంటలెక్చువల్ ఆయన చెప్తారు. పవన్ కళ్యాణ్ నా ఉద్దేశంలో ఇప్పుడు ఇనీషియల్గా జనసేన పెట్టిన దాని ఒకే ఒక కారణం, ఈజ్ హైలీ ఎగోయిస్టిక్ పర్సన్. యూ కుడ్ టేక్ ఇట్ దట్ ప్రజారాజ్యం లాస్ట్ అండ్ ఈ బ్లేమ్స్ ఆన్ చిరంజీవి గారు. ఆయన తీసుకున్న రాంగ్ స్టెప్స్, రాంగ్ డెసిషన్ ఏది. ఇప్పుడు ఆయన మాట ఎందుకు వినాలి? నా మాట నా ప్రకారం నేను చేసుకుంటానని జనసేన పార్టీ పెట్టిన మెయిన్ రీజన్. అఫ్కోర్స్ ఆయనకున్న సూపర్ స్టార్డమ్, ఇంపాసిబుల్ అది ఫెయిల్ అవ్వటం అనే ఒక దాంతో చేశారు. చేసిన తర్వాత దట్ ఈస్ వెన్ అదర్ పార్టీస్ కేమ్ ఇన్. ఇది వస్తే దీని వల్ల ఆయన ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు